ఒక వ్యక్తి చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కుటుంబ బరువు బాధ్యతలు తన భుజాన. ఇటు చదువుకోవాలి, అటు కుటుంబాన్ని చూసుకోవాలి. రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అతని వయసుతో సంబంధం లేకుండా దొరికిన పనుల్లా చేశారు. స్కూల్ ఇంటర్వెల్ టైంలో మిఠాయిలు అమ్మడం, స్వీట్ సెల్లింగ్, వాచ్ మెకానిక్, టైపిస్ట్ గా ట్రేడింగ్ మరియు డైరీ ఫార్మ్ ని కూడా ట్రై చేశారు. అవసరం అనిపించి తను పుట్టిన ఊరైనటువంటి తమిళనాడులోని మదురై నుండి మైసూర్ కి కూడా షిఫ్ట్ అవుతారు. ఇలా ఎన్ని పనులు చేసినప్పటికీ అతనికి ఆ పనిలో ఇంట్రెస్ట్ గానీ సాటిస్ఫాక్షన్ గానీ దొరికేది కాదు. ఫైనల్ గా అతను పూజ సామాన్లు మరియు అగరబత్తి డిస్ట్రిబ్యూటర్ గా బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. అంటే హోల్సేలర్ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో మాల్ తీసుకొని చిన్న చిన్న షాప్స్, రీటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అమ్మడం. ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు అతనికి అగరబత్తి మార్కెట్ లో పెద్ద ప్రాబ్లం కనిపించింది. అగరబత్తీలు నిన్న మొన్న వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాల ముందు నుంచెల్లే పారేపరంగా వాడుతూనే వస్తున్నాం. ప్రైస్ కూడా చాలా తక్కువే. ఆల్రెడీ చాలా కంపెనీస్ ఒకరికొకరు పోటీగా అతను 10 అగరబత్తీలు ఇస్తా, నేను 20 అగరబత్తీలు ఇస్తానని క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నాయి, కానీ క్వాలిటీ మీద, మంచి సువాసన ఫ్రేగ్రెన్స్ మీద మాత్రం ఫోకస్ చేయట్లేవు. ఈ ప్రాబ్లమ్ ని చూసిన ఎన్ రంగారావు గారు ఏం చేశారంటే, మంచి క్వాలిటీ ఉన్న అగరబత్తీలు, ఎక్కువసేపు వెలిగేటివి, మంచి సువాసన వెదజల్లే అగరబత్తీలను భక్తులకు అందించాలనే సంకల్పంతో 1948లో ఎన్ రంగారావు అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ రోజు వచ్చిన ఆ చిన్న ఐడియా ఈ రోజు సంవత్సరానికి 1500 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా చేసింది. 75 పైగా దేశాల్లో ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. అయితే ఈ కంపెనీకి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. అడుగడుగున స్టార్ట్ అయినప్పటి నుంచి ఛాలెంజెస్. అసలు అగరబత్తికి సైకిల్ కి సంబంధమే లేదు. అయినా సైకిల్ అగరబత్తి అని పేరు ఎందుకు పెట్టారు? అసలు సైకిల్ అగరబత్తి అడుగడుగున వచ్చిన ఛాలెంజెస్ కి తలదిన్నే రీతిలో యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటిది? హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఈ వీడియోలో మనం సైకిల్ అగరబత్తి గురించి ద మాస్టర్ మైండ్ బిజినెస్ మ్యాన్ ఎన్ రంగారావు గారి మైండ్ సెట్ ఎలా ఉందో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నిజంగా అతను ఒక మంచి ప్రాబ్లమ్ అయితే ఫైండ్ అవుట్ చేశారు, కానీ అతనికి బిజినెస్ మీద మరియు అగరబత్తి ఫ్రేగ్రెన్స్ మీద ఎలాంటి ఐడియా లేదు. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు అతను ఫ్రేగ్రెన్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. దానికోసం అతని దగ్గర ఉన్న 600 ఖర్చు పెట్టి జర్మనీ నుండి ఫ్రేగ్రెన్స్ మీద కొన్ని బుక్స్ ని తెప్పించారు. ఆ జమానాలో 600 అంటే చిన్న విషయం కాదు, 600 ఎకరాల భూమి వచ్చేది. ఈ బిజినెస్ మ్యాన్ రిస్కీ డెసిషన్ గురించి తెలిసిన నారో మైండెడ్ నెటిజన్లు ఇతన్ని చాలా తిట్టారు, ఎగతాళి కూడా చేశారు. ఇప్పుడు బుక్కులున్న నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా టెస్ట్ చేయడానికి తన భార్య నగలని అమ్మి 4000 తెచ్చి ఒక ల్యాబ్ ని సెటప్ చేసి కొన్ని కెమికల్స్ ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్ గా ఒక క్వాలిటీ అగరబత్తిని అయితే తయారు చేశారు. ఇప్పుడు ఈ క్వాలిటీ అగరబత్తిలకు మంచి బ్రాండ్ నేమ్ కావాలి. అది ఎలా ఉండాలంటే ఒకసారి వింటే మళ్ళీ మర్చిపోని విధంగా ఉండాలి. సో అతను సైకిల్ అగరబత్తి అని పేరు పెట్టారు. ఇదే పేరు ఎందుకు పెట్టారంటే అతను స్టార్టింగ్ లో సైకిల్ మీద వెళ్లి అగరబత్తిలను అమ్మేవారు. రెండోది, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సైకిల్ ని సైకిల్ అనే పిలుస్తారు. సైకిల్ అనే పేరుని గుర్తు పెట్టుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. లోగో మర్చిపోయే ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఒక్కరి ఇంట్లో సైకిల్ ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు సైకిల్ అనే పేరు ఎందుకు పెట్టారు మీకు అర్థమైందా? ప్రోడక్ట్ అప్పుడే రెడీ అయిపోయింది, పేరు కూడా పెట్టేసినాం, కానీ ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు మార్కెటింగ్ చేస్తేనే కదా సైకిల్ అగరబత్తి ఉందని, దాన్ని ఒకసారి ట్రై చేయాలని, మంచిగుంటే మళ్ళీ మళ్ళీ వాడాలని కస్టమర్లు అనుకుంటారు. కానీ ఇతని దగ్గర మార్కెటింగ్ కి డబ్బులు లేవు. మరేం చేద్దామంటారు? ఇప్పుడు డైరెక్ట్ గా షాప్స్ కే వెళ్ళి, అనా ఈ అగరబత్తీలు మనమే తయారు చేసినాం, మంచి క్వాలిటీ ఉంటాయి, మీ షాప్ లో పెట్టి కొంచెం అమ్మరాదే. చూడు తమ్మి, ఆల్రెడీ చాలా అగరబత్తి బ్రాండ్స్ ఉన్నాయి, నీది కొత్త బ్రాండు, ఇంకోటిది ఇవి అమ్ముడు పోతాయో లేదో తెలియదు, సో అమ్మిన తర్వాతనే డబ్బులు ఇస్తా అని చెప్తారు. కానీ అగరబత్తీలను కొనపడేస్తారు. అతను అమ్మింది లేదు, ఈయనకు డబ్బులు ఇచ్చింది లేదు. గిట్లయితే కాదని బాగా ఆలోచించి ఒక మంచి స్ట్రాటజీని క్రియేట్ చేశారు. ఇప్పటి నుండి షాప్ కీపర్స్ మాల్ అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వడం కాదు, అడ్వాన్స్ ఇచ్చి మాల్ వచ్చేంత వరకు వెయిట్ చేసే లెవెల్కి వెళ్ళాలి మనం. కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు ఎన్ రంగారావు గారు ఏం చేశారంటే, సైకిల్ మీద వచ్చి పూజ సామాన్లు మరియు అగరబత్తి అమ్మే స్టోర్స్లలో అగరబత్తిని వెలిగించి అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు. సైకిల్ అగరబత్తి సువాసన మంచిగా ఉండే, వచ్చే కస్టమర్స్ కి నచ్చుతుండే, అదే అగరబత్తి కావాలని అడుగుతుండే, కానీ షాప్ కీపర్ లేవు అని చెప్తుండే. చాలా రోజుల పాటు ఎన్ రంగారావు గారు ఇదే పనిగా సైకిల్ మీద వచ్చి శాంపుల్ కోసం సైకిల్ అగరబత్తిని వెలిగించి అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు. నిజంగా డిమాండ్ పెరిగింది. షాప్ కీపర్స్ అనా అగరబత్తిల నమ్మరాదే, కస్టమర్స్ రోజు అడుగుతురు స్మెల్ బాగుందని, కావాలంటే అడ్వాన్స్ ఇస్తానా, కానీ అగరబత్తిలను పంపించరాదే ప్లీజ్. కానీ అప్పుడు ఎన్ రంగారావు గారు అమ్మలే. హైప్ ఇంకా పెరిగాక అమ్మడం స్టార్ట్ చేశారు. వీళ్ళ క్వాలిటీ అగరబత్తీలు బయట ఉన్న డిమాండ్ కి తగ్గట్టుగా ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూని మరింతగా పెంచేందుకు ఎన్ రంగారావు గారు సైకిల్ అగరబత్తీలను నార్మల్ అగరబత్తీల కంటే
3 టైమ్స్ ఎక్కువ ప్రైస్ కి అమ్మారు. దీంతో కస్టమర్స్ కి కూడా క్లారిటీ వచ్చింది, సైకిల్ అగరబత్తి క్వాలిటీ ఎక్కువ, సో ప్రైస్ కూడా ఎక్కువ. పూజ విషయంలో ప్రైస్ కి తగ్గేదేలే, చేసే పూజ ఏదో మంచి చేయాలి, మంచి క్వాలిటీ అగరబత్తీలను యూజ్ చేయాలి. సైకిల్ అగరబత్తి మంచి క్వాలిటీ ఫ్రేగ్రెన్స్ ఉండడం వల్ల సేల్స్ మరింతగా పెరిగాయి. ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ కంపెనీని బాగా హ్యాండిల్ చేయాలంటే అగరబత్తి మరియు ఫ్రేగ్రెన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలని తన కొడుకుల్లో ఒకరైనటువంటి మూర్తి గారిని ఫ్రేగ్రెన్స్ మీద మరింత నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఫ్రాన్స్ కి పంపించారు. మూర్తి గారి చదువు అయిపోయి ఇండియాకి తిరిగి వచ్చేటప్పటికి సైకిల్ సిచ్యువేషన్ అతలాకుతలం అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే సేల్స్ తగ్గిపోయాయి. ఎందుకని కారణం తెలుసుకోవడానికి చాలా మంది హోల్సేలర్స్, రీటైలర్స్ ని కలిసి అడిగితే ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వట్లేరు. గిట్లయితే కాదని ఒక టీమ్ ని ఫామ్ చేసి డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి పంపించి అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సర్వే చేయించారు. సర్వేలో 2 విషయాలు తేలాయి. ఏదైనా కంపెనీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ని లాంచ్ చేసి సక్సెస్ అయిందనుకోండి, దానికి కాంపిటీషన్ గా కాపీడ్ గా సేమ్ గా కనిపించే ప్రోడక్ట్ ని చాలా కంపెనీస్ అమ్మడం స్టార్ట్ చేశాయి. ఎన్ రంగారావు గారు చాలా కష్టపడి వాళ్ళ ప్రోడక్ట్ ని క్లిక్ చేస్తే చాలా కంపెనీస్ దాన్ని కాపీ చేసి కాంపిటీషన్ గా మారుతున్నాయి. ఇది పెద్ద పెద్ద కంపెనీస్ లోనే కాదు, మన ఊర్లో కూడా జరుగుతుంది. ఒక హోటల్ క్లిక్ అయితే పక్కన ఇంకో హోటల్ వచ్చేస్తుంది, ఒక కిరాణా స్టోర్ క్లిక్ అయితే పక్కన ఇంకో కిరాణా స్టోర్ వచ్చేస్తుంది. మనం రెగ్యులర్ గా చూస్తున్నాం టీ షాప్లు ఎన్ని వచ్చినాయో. రెండోది, సైకిల్ అగరబత్తి సువాసన మంచిగుండే కానీ దాన్నే రొటీన్ గా ప్రతిసారి యూజ్ చేసి బోర్ కొట్టి కొత్తగా కొత్త ప్రోడక్ట్ ని ట్రై చేస్తున్నారు. వీళ్ళ సేల్స్ తగ్గిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎన్ రంగారావు గారి కొడుకైనటువంటి మూర్తి గారు ఏం చేశారంటే 3-in-1 అగరబత్తీలను లాంచ్ చేశారు. అంటే ఒకే అగరబత్తి ప్యాక్ లో 3 డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ వచ్చే అగరబత్తీలు ఉంటాయి. దీంతో సేల్స్ పెరిగాయి. ఎవరైతే కొత్తగా అగరబత్తీలు తీసుకుంటారో దీనిలో 3 ఫ్రేగ్రెన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని తీసుకునే ఛాన్స్ కూడా పెరిగింది. కానీ ఇది ఎక్కువ రోజులు నడవలే, దీన్ని కూడా కాపీ చేశారు. దాని తర్వాత మూర్తి గారు 4-in-1 లాంచ్ చేశారు, దాన్ని కూడా కాపీ చేశారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. వీళ్ళతో సహా చాలా కంపెనీస్ నేచురల్ గా దొరికే ఫ్రేగ్రెన్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. అసలు వీళ్ళతో కాంపిటీషన్ లేకుండా చేయడానికి, అందనంత ఎత్తుకు ఎదగడానికి సైకిల్ కంపెనీ నేచురల్ గా దొరికే రోజ్, గోవర్ధన్ మొక్క, జాస్మిన్ కాకుండా ఆర్టిఫిషియల్ గా కొన్ని అట్రాక్టివ్ ఫ్రేగ్రెన్స్ లను తయారు చేసి అగరబత్తీలను తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేచురల్ గా దొరికే ఫ్రేగ్రెన్స్ ని ఎవరైనా తయారు చేయొచ్చు, పెద్ద విషయం కాదు. దాని కాపీ కూడా ఈజీగా చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ని తయారు చేయాలంటే దాని వెనకాల కెమికల్ ఫార్ములా తెలిసి ఉండాలి. దీంతో సైకిల్ కంపెనీ ఎవరు కాపీ చేయని విధంగా తనకంటూ డిఫరెన్స్ ని, యూనిక్నెస్ ని క్రియేట్ చేసుకుంది. ఫ్లూట్, హెరిటేజ్, లియా, రిథమ్, వుడ్స్ ఆర్టిఫిషియల్ అగరబత్తీలను తయారు చేసి దీంట్లో 300 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ లను యూజ్ చేయడం వల్ల వేరే కంపెనీస్ కి కాపీ చేయడం పాసిబుల్ కాదు. స్టార్టింగ్ లో వీళ్ళ దగ్గర డబ్బు లేక వీళ్ళు పెద్దగా మార్కెటింగ్ మీద ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే ఆదాయం పెరిగి సేల్స్ పెరిగాయో సైకిల్ కంపెనీ మార్కెటింగ్ లో కూడా ఎక్సలెంట్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసింది. అప్పట్లో అగరబత్తి అంటే జస్ట్ పూజ సామాగ్రిగా చూసే ప్రజలకి అది ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ గా పొజిషనింగ్ చేసింది సైకిల్ అగరబత్తి. అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీస్ తోటి ఫస్ట్ టైం యాడ్స్ రన్ చేసిన అగరబత్తి సైకిలే. వీళ్ళు మార్కెటింగ్ కూడా చాలా స్ట్రాటజిక్ గా ఎమోషనల్ మార్కెటింగ్ చేశారు. ఎమోషనల్ గా వాళ్ళ ప్రోడక్ట్ లో ఉన్న స్పెషాలిటీని చెప్పడం కాకుండా ప్రార్థన అంటేనే సైకిల్ అగరబత్తి గుర్తొచ్చేలా ఇండియా పాకిస్తాన్ లాంటి మ్యాచ్ జరిగేటప్పుడు కొన్నిసార్లు బ్యాట్స్మెన్ అవుటా కాదా అని థర్డ్ ఎంపైర్ డెసిషన్ కి వెళ్తుంది. ఆ క్షణంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు స్కోర్ బోర్డ్ మీద వచ్చే డెసిషన్ కోసం చాలా ఎక్సైటెడ్ గా చూస్తూ వాళ్ళ ఇష్టమైన టీం గెలవాలని, దేవుడా ప్లీజ్ దేవుడా మా టీమే గెలవాలని ప్రార్థిస్తున్న టైంలో స్కోర్ బోర్డ్ మీద సైకిల్ అగరబత్తి యాడ్స్ లను రన్ చేస్తుంది. ఆ ఎమోషనల్ టైంలో సైకిల్ అగరబత్తి ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అవుతుంది తెలియకుండానే. గట్లు ఉంటది మార్కెటింగ్ అంటే మనతోని. అండ్ షాప్స్ లో అగరబత్తి తీసుకునే టైంలో సైకిల్ అగరబత్తి తీసుకునే ఛాన్స్ మాక్సిమం పెరిగిపోతుంది. ఇలా సెలబ్రిటీస్ తోటి స్టేడియం లో కూడా మార్కెటింగ్ చేసిన ఫస్ట్ అగరబత్తి సైకిల్ అగరబత్తియే. ఇలా అడుగడుగున వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ తలదన్నే రీతిలో స్ట్రాటజీస్ ని క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ గా తనకంటూ స్పెషాలిటీని క్రియేట్ చేసి అగరబత్తి మార్కెట్ లో నంబర్ 1 స్టేజ్ లో ఉండి 75 పైగా దేశాల్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ రోజు ఇండియాలో అగరబత్తి మార్కెట్ లో నంబర్ 1 ఉన్నది సైకిల్ అగరబత్తి. సో ఇది వీడియో మీకు నిజంగా నచ్చితే ఒక లైక్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, జై హింద్.